జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ సమావేశాన్ని గత 10 రోజులుగా ఈ సమావేశం కోసం దాదాపు 12 కమిటీలు వేశాం. మన ఎమ్మెల్యేలు, అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు, మన విశాఖపట్నం నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ, రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గత 3 రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు మన తెలంగాణలో అంటే పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం. సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలను శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలో దృష్టి సారించలేకపోయాను. కానీ ఏవి దృష్టి సారించలేకపోయినా, దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటే ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి
ఎవరు కారణం దీనికి అంటే, జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతోనే. అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులందరూ వింటాం. అందుకని నేను అందరిని పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతీ యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనమందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక, ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే, ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే, ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది. ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు, డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయిస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది.
ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, లేదంటే తమిళనాడు వెళ్ళినా, ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది. ఈ రోజున నేను కష్టాల కొలిమిలో నుంచి నలిగి వచ్చాను మనందరిలాగే. సో అందుకని ఇక నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే, మన ఏ ఐడియాలజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం, దేని మీద వచ్చాం మనం, వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం, అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి, నాలుగోది ఐదోది చిట్ట చివరిది, భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కడే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా? నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం, కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయాల, కాంట్రాక్టులు తీసుకోవాలా. నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలి, మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూజన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున?
క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏం అర్థమవుతుంది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం. ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం, మీరు మొత్తం అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా అంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్నీ చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయినాయి? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలను మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి చెప్పి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ. మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద? మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకునే మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకు నేను నిలబడి చూపించాను. నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను ఈరోజు. లవ్ యూ. ఏదైనా మాట్లాడితే మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది? స్వరాజ్యం నా జన్మ హక్కుని చెప్పిన తిలక్ నేలది. అలాంటి నేల కేవలం అది మరాఠీ మాణుస్ అని చెప్పలేదు. ఆయన చెప్పింది మరాఠీ మాణుస్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మ హక్కు అని. అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఏమి తీసుకున్నా, ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి, సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ. మేము మర్చిపోలా, గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు, అది కూడా నువ్వే చేసావు. నువ్వే ఇన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే, నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా. ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసావు ఈ రోజున. అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా. నేనేం చేశానంటే ఇట్స్ అ మిడిల్ పాత్, ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకీ పట్టుకోకుండా, అక్కడ పట్టుకున్న
మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న మాటే తూట అవ్వాలి. మార్పు ఎందుకు రాదు? ఇందాక మీరు రియా గారి మాట వింటున్నారు, పాలకుల నుంచి వీరమహిళ. అర్ధరాత్రి 12 గంటలకి ఒక ఇంతమంది మగవాళ్ళు మధ్యలో ఆ పార్టీ మగవాళ్ళందరూ కూర్చోబెట్టి నేను చంపేస్తామంటే ఒంటరి మహిళల కూర్చొని 3 గంటల సేపు పోరాటం చేసిందంటే ఎంత సత్తా ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎలాంటి ధైర్యం నింపుకున్నారు. దేనికి అంటే మనం నిలబడతాం, మన సిద్ధాంతాల మీద అంత పట్టుదల, అంత బలం. ఇవన్నీ చేయడానికి కదా మనం నిలబడింది ఇక్కడ. ఇవన్నీ ఎలా ప్రూవ్ చేయాలంటే ఒక దశాబ్దం నడవాలి దీని మీద. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఇక్కడ మనకి హోటల్ ఆపేస్తే చంపేయడానికి, పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మేమేం భయపడలే. చెయ్యి. మా కార్యకర్తల మీద, ఇప్పుడున్న విజయ్ కుమార్ గారి మొత్తం నాయకులందరి మీద, సందీప్ పంచకర్ల మీద, అందరి మీద మన సందీప్ గారి మీద మీ కేసులు 307 కేసులు పెట్టారు. 15 మంది ఉత్తి పుణ్యానికి భరించామన్నీ. అక్కడ మనం కూర్చోబెట్టి అమరావతిలో ధర్నా చేస్తామంటే కూర్చోబెట్టి మేము దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పటం కోసం వెళ్దామంటే మీరు కూర్చోబెట్టి బ్లాకులు చేస్తారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్కి కానీ హెచ్ఎంఓ ఆఫీస్కి కానీ చేయాలి. ఎందుకంటే ఇది మా నేల, మేము పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను. నా అంత బలహీనం ఇంకెవలేడు. నా లాంటి వాడు పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలు అంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, మీరు ఎంత మావాడు చెప్పాడు ఇందాక, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి. మా దగ్గర తప్పు ఉందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారా, మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తామంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సల కాగుతూ ఉంటుంది. మా రక్తం భయపడం. వాటికి క్షేమం కోరుకుంటాం, ప్రజాక్షేమం. భయపడటాలు ఉండవు మా దగ్గర, పోరాటాలే ఉంటాయి. మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, నేను మాట్లాడుతూ ఉంటే పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. మన సంస్కృతిని పరిరక్షించుకోవాలి. చూశారు కదా, దీపం పట్టుకొని మన ఇల్లు కార్తీక మాసంలో ఎలా దీపం వదులుతాం, అలాగే అవసరమైతే కత్తి కూడా పట్టుకోవాలి. అవసరమైతే కత్తి అంటే నా ఉద్దేశంలో నిజం కత్తి కాదు, మాటే కత్తి అనుకోండి. అలాగే ఇప్పుడు మన ముందున్నది, మనం సాధించగలిగి కొంచెం రోడ్ మ్యాప్ మీకు చెప్తాను. ఎలా మిమ్మల్ని అందరినీ ఒకటి చెప్పి మీకు మళ్ళీ తిరిగి ఇది చెప్పేసి మళ్ళీ మీకు దీనికి వస్తాను. నేను అనుకుంటున్న రోడ్ మ్యాప్, మెంబర్షిప్ టు లీడర్షిప్. ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా, వీరమహిళగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. మీరు నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి. దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఇంక మీరు అడగచ్చు, ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకటే చెప్తాను. ఇందాక మన విజయనగరం నుంచి
మన మన కుర్రోడు వచ్చి జన సైనికుడికి వచ్చి కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను, నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు? మీ నాన్నగారు 2 ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ తిరిగితే నాకు ఆనందం రాదు. నువ్వు ముందు బాగా చదువుకు, బాధ్యతలు నిర్వర్తించు అంటే ఈరోజు 1.5 లక్ష రూపాయలు సంపాదిస్తున్నానన్నా అని అంటే నాకు అప్పుడు ఆనందం అనిపించింది. నాకు ఇప్పుడు రా, యు ఆర్ వెల్కమ్ అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆషామాషిగా గాలికి తిరిగేవాడు వద్దు. నాకు మీ పని, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకులా అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు, మతం రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? నాకు స్కిల్ డెవలప్మెంట్ కావద్దా? మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మన కులపోడి చేస్తారు. జరుగుద్ది అక్కడెక్కడన్నా? అలా ఎప్పటికీ జరగదు. మాట్లాడితే కూర్చోబెట్టిన కొంతమంది మాట్లాడుతూ ఉంటే నువ్వు కులం గురించి మాట్లాడదాం. అవునా, నేను కులంలో పుట్టాను, ఏం చేయను దానికన్నా? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. సో అన్ని కులాలని గౌరవిస్తాం, అన్ని ప్రాంతాలని, మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. అందుకని నేను ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టానంటే, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మీ విలువ తెలియాలని ఈ మీటింగ్ పెట్టాను. నాకు తెలిసేలాగా, నాయకులు తెలుసు, తెలియని వాళ్ళు ఎవరం కాదు, కానీ ఎంత స్థాయి మీరు గుండెలోని చెప్తే. ఒక ఆడపడుచు 3 ఏళ్ల బిడ్డను తీసుకొని నోవాటెల్ హోటల్లో కూర్చొని మా అన్న వస్తాడు, మా అన్నకి ఏం కాకూడదనంటే, ఒక ఆడబిడ్డ భద్రతను వదిలి వచ్చింది తన అన్న కోసం అని అంటే, అది ఆ రోజు ఏదో మన సినిమా కాదు అది. ఓకే, మీరంతా నా కోసం రండి, మేము ఎదుగుతాం, అలా కాదు. మీరు ఎదగడానికి మేము కష్టపడాలి. అందుకే నేను నడిచి చూపించాం. మన నాయకులకి ఇది అర్థమైతే, మనం ఎంత కష్టపడి మీరందరూ మమ్మల్ని గెలిపించారో మా వాళ్ళందరికీ అర్థమైతే, జనసేన ఒక రోజున, ఇది నా గట్ ఫీలింగ్, నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి మొన్న చాలామంది, ఒక 40,000 మంది 50,000 మంది జాయిన్ అవుతామని చెప్పారు. తమిళనాడు జనాభా 6 కోట్లు 7 కోట్లు ఉంటే నేను చెప్పాను, అలాగే మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, షోలాపూర్ నుంచి వచ్చి జాయిన్ అవుతాను. తెలంగాణలో మనకి ఎలాగ ఉన్నాడు, ఒరిస్సా నుంచి, బరంపురం నుంచి వచ్చి మాట్లాడుతూ నేనేం చెప్పానంటే, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లోనే నేనేం కోరుకోను, నేను పెరిగిన తెలంగాణలో నేనేం కోరుకోను, బాగుండాలని కోరుకుంటాను. కానీ నిలబడాలంటే మీరు పోరాటం చేయాలి. ఈరోజు చూడడానికి మీరు అందరూ చిన్నపిల్లల్లాగే ఉన్నారు, ఒక 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 25 ఏళ్ళు. కానీ మీరు 20 ఏళ్ల తర్వాత మీరు దృష్టి ఉంది అంటే, ఈరోజు 2000 మేము పుష్కర కాలం పట్టింది నాకు, దాదాపు అంటే 12 సంవత్సరాలు పట్టింది, 10 సంవత్సరాల పైన, దశాబ్దం తర్వాత మనం కూర్చొని నేను ఒక ఇంతమంది ఎమ్మెల్యేలతో వచ్చాం, సర్టన్ అలయన్స్ గవర్నమెంట్ తోటి. అలాంటిది భవిష్యత్తులో మీ కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, లేదంటే ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మీరు తెలంగాణలో కావచ్చు, మీరు వెళ్ళాలి అంటే మీరు పోరాటం మీరు చేయాలి. నేను దానికి కావాల్సిన సైద్ధాంతిక బలం ఇవ్వగలను, అవసరమైతే నా వనరుల్ని కొంత ఇవ్వగలను మీకు, కానీ మీరు నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా, రియా అనే ఒక ఆడపడుచు ఎలా నిలబడిందో, మొత్తం ఒక్క ఆడపడుచు, ఇంతమంది గుండాలు వచ్చి మీద పడితే ఒక్కటే ఫైట్ చేసి తర్వాత మన నాయకులందరూ వెళ్ళి నిలబడితే అది వేరే, కానీ 3 గంటలు ఒక్కతే నిలబడింది. మీరు అలాంటి మానసిక స్థిరత్వం, స్థైర్యం మీకు ఉంటే, ఇది ఒక రోజున ఖచ్చితంగా ఇది జనసేన విల్ బికమ్ ఏ నేషనల్ పార్టీ. కాకపోతే అంత తేలిక కాదు, అంత తేలిక కాదు. ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సరిపోతుంది, అది సహజంగా క్రమంగా జరగాలి. సో అది మీరు హాస్యాస్పదంగా ఉంటుంది చూసేవాళ్ళకి, ఇలా అయిపోద్ది అనుకుంటారు. మనం నిలబడితేనే అవుద్ది, కష్టపడితేనే అవుద్ది. కానీ దాని వెనక
పదవి అధికారం అనే కంటే కూడా మన దేశం మన మూలాలు పరిరక్షించుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉంటే మటు ఖచ్చితంగా వీ కెన్ గో అహెడ్. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. ప్రతి అంశం మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఇందాక చెప్పినట్టు ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్న నీకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే, నేను ఎంత నలిగిపోతానంటే, నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి. ఒక 18 ఏళ్ల శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి, ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ప్రశాసన్ నగర్ జనసేన ఆఫీసులో వెళ్తూ ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు. చూడటానికి వచ్చారా ఎవరో తెలియట్లేదు, అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను. బయట 2 కుర్రాళ్ళు లోపల రమ్మని చెప్పాను. వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే, మాకు నల్లమల్లో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న, కలుషితం అయిపోతున్నాయి, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడుతున్నారు, లేదు ఇంగ్లీష్ నాకు 2 రావు, నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇది ఎప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయి మరి డబుల్ బోనస్ డబుల్ ధమాకా, 2 చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చి నా సహాయం అడిగితే నేను నా పరిస్థితి ఆలోచించి నేను ఏం చేయాలి దీనికి అని నేనేమనుకున్నానంటే, ఆ రోజు మన హనుమంతరావు గారు ఉంటే ఆయన కలవడానికి, కాంగ్రెస్ నాయకులను కలవడానికి వస్తే, నాకు ఆయన వ్యక్తిగత పరిచయం ఉంది, సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు, నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతాను, ఏంటంటే ఇలా అంటే ఇలా చేయండి. నేను అనుకున్నాను, శివ నాకు తెలియదు ఏం చేయాలో, ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను, ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే, సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆయన ఏర్పాటు చేద్దామా, వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే, ఖచ్చితంగానే ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి హనుమంతరావు గారు తోడై మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు. తర్వాత మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే, అదే రోజున అప్పటి గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి, మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు, ప్రభుత్వం డిక్లరేషన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానో, ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి 1000 రూపాయలు అప్పు తీసుకొని పక్కన ఫ్రెండు ఆకలికి సరిపోక బస్సుకే 200-300 అయిపోయి మళ్ళీ వెళ్ళటానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా 200 ఉందేమో, మీకు తెలుసు, వచ్చి నడవాలి, ఆటోల్లో రాలేరు, బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి. అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు. నీ భావం ఏంటి చెప్పంటే కష్టం తప్ప, పెద్ద పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటాను. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం, నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజు 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది.
సో మరి మీకు నేను ఏం చేయాలి? సో మొన్న 10 సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను నడిచి చూపించాం, ఒడిదుడుకుల్లో నిలబడ్డాం, కష్టం మీద పడ్డాం, కుటుంబాలను వదులుకున్నాం, వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం, తిట్లు తిన్నాం, అన్ని రకాలుగా నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను 10 దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపో, చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల, మనకు బామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ, నేను ఒకటే పెట్టుకున్నా, దశాబ్దం కాలం ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30 మధ్య 1930sకి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీకు మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ చెప్పాం. దానికి
ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకు ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్, నేను లీడ్ చేసి చెప్తాను మీకు. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు, మామూలు జనసైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను. ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన. అలాగే మెయిన్గా మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్, ఒక కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్, వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి. ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్, నేను నాయకత్వాన్ని, మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే, మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పని చేస్తాను అనుకున్న తర్వాత, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మహిళా విభాగంలో ఉంది, మేము ఇట్లాగే ఉంటాం, లేదు మేము ఇంకా ఎదుగుతాం, లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది, సేవాదళ్ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం, ఇలాగా విద్యార్థి విభాగంలో, యూత్ వింగ్లో, ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా విభాగాలు, ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాల. ఇక విభాగాలు, కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ, అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాం. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం. మీరు చేసిన ఇది మేమేం చేయగలిగామంటే, ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగిన, విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది. కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన.
31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా, అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలికి వెళ్ళిపోయేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి. తల్లికి వందనం ఏడాదికి 67,27,00,000 తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బలు చరుచుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం. మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడానికి. దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తాం. ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్ కూడా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం 2,000 కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి, జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి 10,000ని 100ని 10,000కి పెంచాం, 250ని 25,000కి పెంచాం. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. ప్రపంచం రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్లు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని కల్పించబోతున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2 చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అని అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చెప్తున్నాను. సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని మనకి నిర్వచిస్తుంది. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్. సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటాను, మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సభకి వచ్చేటప్పటికి గురజాడ వారి ఇల్లు, విజయనగరం ఉన్న గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు. గురజాడ గారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూమెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు. 150 సంవత్సరాలున్న గురజాడ గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి, అలాగే దానికి అడ్జసెంట్, దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి. ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా
డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తామని సభాముఖంగా అది జరిగి తీరుతుందని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు, ఏపు విజయ్ కుమార్ గారు, జక్కు రామకృష్ణ గారు, ముళ్ళపూడి సుభద్ర గారు, గుల్లపల్లి జైపాల్ గారు, మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను. దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి. మిమ్మల్ని నాయకులుగా, దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి. దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి. ఆయుధం పట్టుకోండి, మన రోడ్ల మీదకి వెళ్తున్నాం. బలంగా దేశ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం. దీంట్లో భాగంగా మళ్ళీ మరోమారు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుంటే సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అంతేగాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది, తద్వారా దేశం నష్టపోతుంది. మళ్ళీ అరాచక పాలన, చీకటి రోజులు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం. దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం. సో మీ అందరికీ మరోమారు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీ పెద్దలకి నా నమస్కారాలు తెలపండి. ఆడపడుచులు మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు తెలియజేయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులందరికీ కూడా మీరు క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకసారి జాతీయ వందనంతో మనం జాతీయ వందనం రాబోతుంది. జాతీయ గీతానికి ఒకసారి వందన సమర్పణ చేసి అందరం నుంచోండి. దయచేసి అందరం నుంచోండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय